అబ్బా ఏదైతే తినకూడదు అనుకున్నారో అదే తినవలసి వచ్చింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కథ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా వీడియోస్కి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఈ ఆకును చూడండి, చూసారా? ఈ ఆకు గురించి మీ అందరికీ తెలుసు, నాకు మా ఫ్యామిలీకి తప్ప. ఎందుకంటే ఎప్పుడు ఈ ఆకుని మేము చూడలేదు. మదర్ ప్రామిస్గా చెప్తున్నాను, ఈ ఆకు గురించి మాకు తెలీదు. అంటే లాస్ట్ వీడియోలోని మా శ్యామ్ బాబుకి ఐ ప్రాబ్లం వచ్చిందని ఒక వీడియో పెట్టానమాట. ఎందుకంటే మా శ్యామ్ బాబు స్పెట్స్ పెట్టుకున్నారని చాలామంది కామెంట్ చేయడం వల్ల నేను ఆ వీడియో అయితే తీయడం జరిగింది. సో ఆ వీడియోలో నేను కొంతమందికి చెప్పాను, ఇలాగా చిన్న వయసులోనే వాడికి -3 ఉంది, దానివల్ల అది క్యూర్ అవ్వదు, లైఫ్ లాంగ్ పెట్టుకోవాలని చెప్పాను. ఆ చెప్పిన తర్వాత చాలామందికి నేను సజెషన్ అడిగాను అనమాట. అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను సజెషన్ అడిగాను, ఏం తింటే మంచిది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అని. అలా అన్నందుకు ఆ వీడియో చూసిన కొంతమందిలోనైనా అంతమంది కూడా ఆ వీడియోకి మెసేజ్ చేశారన్నమాట, ఈ ఫుడ్ తింటే మంచిది, ఈ ఫుడ్ తింటే మంచిది అని చాలామంది మెసేజ్ చేశారు. వాళ్ళకి పేరున థ్యాంక్ యూ ఒకటే చెప్పుకోగలనండి. ఎందుకంటే అంత ప్రేమని మా ఫ్యామిలీ మీద చూపిస్తున్నందుకు మేము ఎప్పటికీ మీకు రుణపడే ఉంటాము. సో మెయిన్గా నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చింది దేనికి అంటే ఈ పొనగంట ఆకండి. ఇది మీరు చెప్పగానే నేను మా ఆయన గారికి చెప్పి మరుసటి రోజే దీన్ని అయితే తీసుకొని వచ్చాను. బాబుకి ఎలాగైనా పెట్టాలి అని ఇంతమంది సజెస్ట్ చేశారు కదా, ఇంతమంది దీని గురించే చెప్పారు కదా కామెంట్స్ రూపంలో. నేను ఈరోజు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే అంతమంది కామెంట్ చేశారు నా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి, బాగుండాలి అని చెప్పి. సో నాకు అది చాలా ఆనందం అనిపించి ఈ వీడియో అయితే తీస్తున్నాను. వాళ్ళ మాటను కొట్టకుండా నేనైతే ఈ పొనగంట ఆకుని వారానికి 2 సార్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయామాట. మా శ్యామ్ బాబుకి అందరం కూడా తినాలని ఫిక్స్ అయిపోయాము. సో ఇది నేను మా యూట్యూబ్ ఫ్యామిలీ వల్లే సాధ్యమైంది. నాకు ఇప్పటికొచ్చి ఈ కూర గురించి తెలీదు, ఇది ఎలా వండాలో కూడా తెలీదు. ఇది యూట్యూబ్లో చూశాను, వాళ్ళు చెప్పిన తర్వాత దీని ప్రయోజనాలు అన్నీ కూడా చూశాను. చాలా బాగుంది. ఇన్ని రోజులు ఈ కూరని మిస్ అయ్యామని చెప్పి బాధపడ్డామాట. ఇది అన్నిటికీ బెనిఫిట్గా ఉన్నది, అన్ని ఆరోగ్యపరంగా చాలా మంచి పోషకాలు కలిగిన ఆకు అంట. సో ఇది నేను కుకింగ్ వీడియో అయితే పెట్టనండి, ఎందుకంటే అందరికీ తెలిసిందే, నాకే లాస్ట్లో తెలిసింది. సో దీన్ని యూట్యూబ్లో చూసి నేను ట్రై చేసి మా పిల్లలకే కాదు మా ఆయన గారికి, మా అత్తయ్య గారికి నేను కూడా తింటాను. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే మాకు ఇంత మంచి విషయాన్ని చెప్పినందుకు, ఇంత ప్రయోజనాలు ఉన్న వీటి గురించి చెప్పినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అయితే ఇప్పుడు వండేసిన తర్వాత మా పిల్లలది, మా ఆయన గారిది రియాక్షన్ అయితే నేను చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇదేనండి పొనగంటాకు ఫ్రై చేశాను, చూడండి ఒకసారి. ఇలాగే అంటే నాకు వచ్చినట్టే చేశాను, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మా శ్యామ్ బాబు చెప్తాడు. బాబోయ్ నీకోసమే ఆకుకూరలోనే ఉంది, కానీ నీకోసమే. మన సబ్స్క్రైబర్స్ చెప్పారు కదా, థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టేస్టింగ్ టైం. గోంగూర తోటకూర. గోంగూర పుల్లగా ఉండదే, తోటకూరలా ఉందేమో కదా. నేను ఒక్కోసారి ఏపి పెడతాను కదా, అలాగే ఉందా? అయితే ఓకే కదా, ఇది నువ్వు తినాలి. నీ గురించి సబ్స్క్రైబర్స్ చెప్పారన్నమాట, ఈ పొనగంటాకు కూర తింటే నీ ఐస్ బాగా కనిపిస్తాయని చెప్పారు. ఎక్కువ సైట్ ఉంది కదా, అది కొద్దిగా తగ్గుతుంది అని చెప్పి చాలామంది మనకి సబ్స్క్రైబర్స్ ఈ కామెంట్ చేశారన్నమాట, ఈ ఆకుతోటి కూర పెట్టండి అని. అలాగే నువ్వు ఎలాగ క్యారెట్ తింటావు, బీట్రూట్ తింటావు, సో దాంతోపాటు ఇది కూడా తింటే నీకు పవర్ అనేది తగ్గుతుందంట. ఐస్కి ఇప్పుడు నీకు వచ్చిన పవర్ ఉంది కదా -3, అది అలా తగ్గుకుంటూ వస్తుందంట. సో కంపల్సరీగా తినమని చెప్పారు వాళ్ళు. సరేనా, తింటావు కదా?
ఇంకా వీక్లీ వన్స్ నేను పెడతానులే, టూ టైమ్స్ పక్కా అనుకొని ఫిక్స్ అయ్యాను. సో అది మీరు తినాలి. సో మా బాబాయ్ అయితే బాగానే ఉంది అన్నాడు. తోటకూర గోంగూర అంటున్నాడు. ఆడికి తెలియదు కదా ఏ కూర అనేది, నోట్లోకి వెళ్ళడం కావాలి నాకు. ఏ కూర ఎట్టింది తిని చాలు. ఇది పొనగంటాకు అని ఏదో కూర అంట, మనకి ఇప్పటి వరకు తెలీదు. ఇది ఐస్కి చాలా మంచిదని చెప్పి మన సబ్స్క్రైబర్సే సజెషన్ ఇచ్చారన్నమాట. సో అందుకని నీకు డాడీ తీసుకొచ్చి, నేను వండాను, డాడీ తీసుకొచ్చారు, నీకు తినిపించాను. ఇప్పుడు మా ఆయన గారి టైం వచ్చింది. మీరు చేసిన తర్వాత తోటకూరలాగే ఉంది అంతే, సేమ్ తోటకూర ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు మా ఆయన గారి టైం. అబ్బా, ఏదైతే తినకూడదు అనుకున్నారో అదే తినవలసి వచ్చింది. ఇంకా మా చిన్నడు అమ్మ ఎలా ఉంది? సూపరా, నువ్వు కావాలని చెప్తున్నావు, నాకు తెలుసు. వీడియోలో బాగా కనిపించాలని చెప్తున్నావు కదా. చికెన్లు మటన్లు అయితే బాగా వెళ్తాయి నీకు. బాగుందా? బాగాలేదా? ఓకే, ఈ పొనగంటి కూర గురించి చెప్పినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.